నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా డైలీ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటానండి. నిన్న శనివారం రోజు పేపర్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చిందండి. ఆ ఆర్టికల్ చదవగానే నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఎందుకనంటే రీసెంట్గా నేను ఒక 3-4 రోజుల క్రితం ఒక మన వీడియోలో నేను ఒక మంచి మాట చెప్పాను. అది సూర్య భగవానుడి గురించి అనమాట. దానికి రిలేటెడ్గా ఉన్నట్టు అనిపించిందండి ఆ ఆర్టికల్. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మాటను మీతో పంచుకున్నాను నేను ఇంతకు ముందే. దాన్ని మళ్ళీ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిందని అనిపించిందండి. దాని సారాంశం ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనం సూర్యభగవానుడు వేడికి అంటే వేసవకాలంలో ఆయన వేడికి ఎవ్వరం తట్టుకోలేం కదా. అదే సూర్యభగవానుడి వేడి ఈ చలికాలం చాలా హాయిగా మనసుకి శరీరానికి కూడా చాలా హ్యాపీని ఇచ్చేదానిలాగా అనిపిస్తుంది. అవునా కదా? మనకి ఈ చలి ముదిరిపోయిన తర్వాత రాత్రంతా చలిగాలు వీచి పొద్దున్నే వచ్చే ఆ సూర్యకిరణాలు చక్కగా నులివెచ్చగా మనల్ని తాకుతుంటే మనకి ఎంతో హాయిగా రిలీఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అలా గనక మనకి బాల్కనీ ఉంటుందో లేదంటే పెరడు ఉంటుందో వాకిలు ఉంటుందో అలాంటి వాకిట్లో కూర్చుని చిన్న చిన్న పనులు చేసుకుంటా ఆ సూర్యుని నులివెచ్చని కిరణాలను ఆస్వాదిస్తూ ఉంటే అది ఎంతో మనసుకు హాయినిస్తుందండి. ఇది ఓన్లీ మనసుకు హాయినివ్వడమే కాదు, జనరల్గా పొద్దున పూట వచ్చే సూర్యకిరణాలు అవి ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా. ఇది మనందరికీ తెలుసు కదా. అది నార్మల్ కాలంలో కాకుండా ఈ చలికాలంలో కనుక ఆ కిరణాలను అలా ఆస్వాదిస్తూ ఉంటే ఆరోగ్యానికి ఆరోగ్యము ఇంకా ఆనందానికి ఆనందము దక్కుతుందనేది ఆ ఆర్టికల్ సారాంశం అనమాట. నేను ఈ విషయాన్ని మన వాళ్ళందరికీ ఎప్పుడు చెప్తానే ఉంటాను కదండి, మా బాల్కనీలో కూర్చుని ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటానని. అందుకే ఆ న్యూస్ పేపర్లో చూడగానే నాకు చాలా సంతోషం అనిపించి ఈ మాటను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఈ సూర్యకిరణాల నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి మాట ఏంటంటే, మన ఆత్మీయులతో మనము వేసవి సూర్యుడిలాగా భగ్గుమనకుండా చలికాలం సూర్యుడిలాగా నులివెచ్చగా ఉంటే బంధాలు ఎప్పుడూ పదిలంగా ఉంటాయి కదండి. నిజంగా ప్రకృతి నుంచి మనం సరిగా చూడాలి కానీ బోల్డని నేర్చుకోవచ్చండి. ఇంకా ఈరోజు సండే కదా, సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పెసరట్టు అండి. నాకు నిజంగా పెసరట్టు అంటే చాలా ఇష్టం అండి. పెసరట్లో కాంబినేషన్ ఏంటి, నార్మల్ చట్నీ కన్నా అల్లం చట్నీ చాలా బాగుంటుంది కదా. అయితే ఈరోజు నేను ఏంటంటే పచ్చిమిరపకాయలతో అల్లం చట్నీ చేస్తున్నాను. ఈ చట్నీ ఎక్కడ నేర్చుకున్నానో చెప్పనా మీకు. నేను మా పెద్దక్క పాప పెళ్ళైతే ఆ పాపతో పాటు తోడుగా నేను పెళ్ళైనప్పుడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళానండి. అప్పుడు వాళ్ళ అత్తగారు మాకు గారెల్లోకి ఈ చట్నీ చేసి పెట్టారనమాట. నాకు భలే నచ్చింది. ఇంకోటి ఏంటంటే రెసిపీ ఏంటి, ఆ మెథడ్ ఏంటి అని కూడా నేను ఎప్పుడు ఎవరిని అడగను. తిన్నదాన్ని బట్టి నాకు అవగాహన వస్తుంది, దాని ప్రకారమే చేసుకుంటూ వెళ్తానండి. దీనికి ఏంటంటే మనము పచ్చిమిరపకాయలు అల్లం కలిపి చక్కగా నూనెలో వేయించేసుకుని దానిలో కొద్దిగా బెల్లము, నానబెట్టిన చింతపండు, ఉప్పు ఇవన్నీ వేసుకుని చక్కగా తగిన పాలలో మన ఉప్పు కారం మనం తినేదాన్ని బట్టి అన్నీ సరిపడా వేసుకుని ఇలా మిక్సీ చేసేసుకోవడమేనండి, అంతే. దీన్ని తాలింపు కూడా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే నాకు టైం లేక ఇలా ఉంచేసాను. తాలింపు లేకపోయినా కూడా చాలా బాగుంటుందండి. పర్టికులర్గా ఏంటంటే ఇలా పెసరట్లు, దోశలు ఇంకా గారెలు వీటన్నిటి కాంబినేషన్లో ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి. ఇంకోటి పెసరట్లో జనరల్గా అందరూ ఎక్కువగా చేసే ప్రాసెస్ ఏంటంటే ఇలా పెసరట్టు వేసేసుకుని దానిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇవన్నీ వేస్తారు కదా. మనం ఎప్పుడు కూడా అందరూ ఇలా చేస్తారు అనే ప్రొసీజర్లో మనం ఫాలో అవ్వకుండా మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏ స్టైల్లో తింటారో అలా చేసుకుంటాం కదా. సో మా ఇంట్లో ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి చల్లితే ఇష్టంగానే తింటారు, కానీ మళ్ళీ అల్లం ముక్కలు ఎక్కువగా పచ్చిమిరపకాయ ముక్కలు వస్తే ఇష్టపడరండి. అందుకే నేనేం చేస్తానంటే పెసరట్లకు రుబ్బేటప్పుడే అల్లము పచ్చిమిర్చి కలిపి ఉప్పు కలిపేసి రుబ్బేస్తాను. ఇంకా చక్కగా ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. మనకి పంట కింద ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వచ్చి కొంచెం ఇబ్బంది కలిగించవు. సో ఇంకా అందుకనే చక్కగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చల్లేస్తాను. ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇంట్లో కనుక వెన్నపూస ఉంటే ఆ వెన్నపూసతో ఇలాంటివి చేస్తానండి. నూనె వేయకుండా వెన్నపూసతో పెసరట్టు కాల్చుకుంటేనండి భలే టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది అనమాట. నాకు ఇవి కాల్చేటప్పుడు ఒక సినిమాలో సీన్ గుర్తొస్తుంది, అత్తారింటికి దారేది మూవీ మీరు అందరూ చూసే ఉంటారు కదా. దానిలో హోటల్ యజమాని అంటూ ఉంటాడు కదా, వాళ్ళు మాట్లాడుకునే మాటలు విని ఎంతో నచ్చి పెసరట్టు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చల్లేయండి అంటాడు. ఇంకా నచ్చి తర్వాత
నెయ్యితో కాల్చండి లేదా వెన్నపూసతో కాల్చండి అంటాడు చూడండి. అంటే పెసరట్టే చాలా స్పెషల్ టిఫిన్ అయితే దాన్ని వెన్నపూసతో కాల్చి పైన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చల్లితే ఆ టిఫిను ఎక్సలెంట్ టిఫిన్ అని అర్థం అండి. నిజంగా ఏ టిఫిన్ అయినా కూడా మనం చాలా శ్రద్ధ పెట్టి దాన్ని మన ఇంట్లో వాళ్ళు ఎలా ఇష్టంగా తింటారో ఒక చిన్న టెక్నిక్ తెలుసుకుని కనుక చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా అది బాగుండదు అనే క్వశ్చనే ఉండదు కదండి. నిజంగా నేను పెసరట్టు వేయగానే ఈరోజు అన్నీ బాగా కుదిరినాయండి. అంటే చట్నీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకో ఒక్కొక్కసారి అండి మరి ఆ పెసలు కూడా కొంచెము మంచి పెసలు వస్తాయో ఏమో నాకు తెలీదు. మనం ఇంకా శ్రద్ధగా చేస్తామో ఏది కారణమైనా అవనివ్వండి, అద్భుతమైన కమ్మటి రుచితో కుదిరిందండి. ఇంకా తింటున్నంతసేపు మాత్రం చాలా బాగా వంట కుదిరింది అనుకోండి, మా హస్బెండ్ తిన్నంతసేపు చెప్తానే ఉంటారు. అంటే అది ఎక్స్ట్రాడినరీగా ఉందని అర్థం అనమాట. అలా ఈరోజు మా పెసరట్టుకి అయితే బోల్డంత అప్లాజ్ వచ్చేసిందండి. ఇంకోటి ఏంటంటే ఇంట్లో వాళ్ళు అలా మనని బాగుంది అని అప్రిషియేట్ చేస్తూ ఉంటే మనకి ఇంకా ఇంకా వంట చెయ్యాలి, మంచి మంచిగా వాళ్ళకి ఇవ్వాలి అనిపిస్తుంది కదా. ఇంకా టిఫిన్ వేస్తానే ఉన్నాను. తర్వాత టిఫిన్ అవ్వగానే మా హస్బెండ్కి కంపల్సరీగా టీ ఇవ్వాలన్నమాట. అలా ఆయనకి టీ కూడా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు దీని గురించి చెప్పాలండి. ఇప్పుడు మొన్న ఈ మధ్య నేను చెప్పాను కదా, మనకి సడన్గా ఏదైనా వస్తువులు కావాల్సి వస్తే అప్పటికప్పుడు సరిగా కనుక మనము ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా అందుబాటులో లేకపోతే లాస్ట్ మినిట్ యాప్ అని ఇన్స్టామార్ట్ అని వచ్చిందని చెప్పాను కదా, సేమ్ ఇప్పుడు అలాంటిదే బ్లింకిట్ యాప్ అండి. అంటే ప్రతిసారి ఇలా ఆన్లైన్ బుకింగ్ అని కాదు, ఒక 100 రూపాయల పైన మనం బుక్ చేసుకోవాలి, మనకి అర్జెంటుగా వస్తువులు కావాలంటే మాత్రం మనం బుక్ చేసుకుని ఇలా లోపలికి వెళ్ళి వచ్చేలోపు ఆర్డర్ వచ్చేస్తుందండి. భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ఇలాంటి యాప్స్ యూస్ చేసుకోవడం చాలా బెనిఫిట్ అండి. నిజంగా అట్లా అని ఒకే ఎక్కువ రేట్ ఏమి ఉండవు, జనరల్గా మనకు మార్కెట్లో ఉండే రేటే ఉంటాయి అన్నమాట. ఇలా ఇవి చేస్తూ ఉన్న టైంలోనే నా బెస్ట్ ఫ్రెండ్ కేదారేశ్వరి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చారండి. వాళ్ళ పాప మ్యారేజ్ సెటిల్ అయిందనమాట. ఆ పెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అందరం కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. వాళ్ళు పెళ్ళికి ఇన్వైట్ చేసి వెళ్ళారనమాట. ఇప్పుడు మీరు చూసే ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళ పాప ఎంగేజ్మెంట్లోని ఫొటోస్ అండి. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ చెల్లి. తను నాకు 7th క్లాస్ నుంచి ఫ్రెండ్ అండి, పైగా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇంకా తనతో మాట్లాడి వాళ్ళు బయలుదేరిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేశాను. సండే ఎంత లేదన్నా లీజర్గానే వంట మొదలు పెడతానండి. ఈరోజైతే ఫిష్ తీసుకొచ్చారనమాట. చలికాలం అండి, ఫిష్ చాలా బాగుంటుంది. ఎందుకో నాకు డీటెయిల్డ్గా అయితే తెలియదు కానీ పర్టికులర్గా ఈ కాలంలో చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పటివరకు చేప చేయటం అయితే రాదండి. బయటే కొని అక్కడే బాగు చేయించి తీసుకొచ్చేస్తారు. ఇంకా వచ్చిన తర్వాత చిన్న చిన్న ఏమన్నా కొంచెం క్లీనింగ్ సెక్షన్ ఉంటే అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వాటన్నిటితో క్లీన్ చేసేసుకుని తర్వాత దీనికి మసాలా అంతా పట్టించేసి కాసేపు మ్యారినేట్ చేశానండి. మోస్ట్లీ ఏంటంటే మా ఇంట్లో ఫిష్ తీసుకొస్తే 3 వంతులు ముక్కలన్నీ కూడా ఇలా ఫ్రై చేసేస్తానండి. ఎక్కువగా ఇగురు కూర అలాంటివిగా తినరు అనమాట మా బాబాళ్ళైనా మా హస్బెండ్ అయినా. అందుకే ఏం చేస్తానంటే చక్కగా ఇలా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ముక్కలకి నీట్గా పట్టించేసి కాసేపు అలా ఉంచేస్తే ఆ మసాలా అంతా ముక్క పీల్చుకుంటుంది. అలా పీల్చుకున్న తర్వాత చక్కగా నూనె ఇలా హీట్ చేసి ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడు మనం ఒక్కసారి ఈ ముక్కలో వేసేసుకుని తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా లోపలికల్లా వేగుతాయి అన్నమాట ఈ ముక్కలు. అలా చక్కగా ఫిష్ ఫ్రై చేసుకుంటూ వస్తున్నాను. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, పెళ్ళికి ముందు వంటల్లో సరిగా ఓనమాలు కూడా రాదు నాకు, పెళ్ళైన తర్వాత నేర్చుకున్నానని. అయితే నా పెళ్ళైన తర్వాత మా అత్తగారు మాత్రం చేపల పులుసు ఫ్రై ఇలా చాలా బాగా రుచిగా చేసేవాళ్ళండి. నాకు అస్సలు వచ్చేది కాదనమాట. అయితే ఏం చేసేదానంటే దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉల్లిపాయలు కోసి పెట్టడము, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయటము, ఇవన్నీ చేసి ఆవిడకి అందించేదాన్ని. ఆవిడ ఉన్నన్నాళ్ళు మాత్రం ఆవిడే చేసేవాళ్ళండి. ఇంకొకరి గురించి కూడా చెప్పాలి, మీకు చాలాసార్లు చెప్పాను కూడా నేను. మా చిన్నత్తగారండి, అంటే మేమందరం కలిసి ఉండేవాళ్ళం కదా. మా చిన్నత్తగారు బేబీ అత్తయ్య గారు కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు. నాకు ఈ ఫిష్ చేయటం రాదు కదా,
మా హస్బెండ్ చేయించుకుని వస్తే దాన్ని బయట వాళ్ళు చేసినా కూడా ఇలా శుభ్రం చేయాలి వాణి అని చక్కగా ఆ శుభ్రం చేసే టిప్స్ కూడా చెప్పేవాళ్ళండి. అసలు అదే కాదండి, ఎన్నో చెప్పేవాళ్ళు వంటకు సంబంధించి. ఇప్పుడంటే మీ జనరేషన్ వాళ్ళకి అందరికీ కూడా వంట గురించి ఏదైనా డౌట్స్ వస్తే టక్మంట యూట్యూబ్ ఆన్ చేసేసుకుని చూసుకుంటున్నారు. మా టైంలో ఏం వచ్చేది కాదు. పక్కన వాళ్ళనో లేదంటే మనకన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని అడగడమే సరిపోయేది. అందుకే నేను ఎక్కువగా మా చిన్నత్త గారిని అడుగుతూ ఉండేదాన్ని. ఆవిడ కూడానండి ఎంత చక్కగా వివరంగా చెప్పేవాళ్ళు. అలా చెప్పే విధానానికి ఏంటంటే మనకి ఇష్టం కలిగేది ఆ వంట చేయటం. ఇక్కడ ఈ నాన్ వెజ్ చూపిస్తా ఇంకా వెజ్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా. మా పెద్ద బాబు అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాలన్నాడండి. నాకేమో వంట పూర్తి అవ్వలేదన్నమాట. అందుకు గబగబా కొంచెం రైస్ వండేసి బంగాళదుంపలు ఫ్రై చేసి తనకి భోజనం పెట్టేశాను. ఇంకా భోజనం చేసి తను బయటికి వెళ్ళిపోయాడు. నేను ఇంకా వంట స్టార్ట్ చేశానండి. ఇప్పుడు పులుసు చేస్తున్నానండి. మీకు చెప్పాను కదా, ఆల్మోస్ట్ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసేస్తానండి. ఇంకా మిగిలిన తలకాయ ముక్క ఇలా మిగిలిన కొన్ని ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు, అవన్నీ కలిపి పులుసు పెడతానమాట. అయితే దీనికోసం ఏంటంటే నేను ఎప్పుడు చెప్తాగా మీకు, రొయ్యలైనా చేపలైనా కూడా అందులో చక్కగా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉల్లిబొందు అంటే స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, అవి ఉంటే మాత్రం ఎంత రుచిగా వస్తుందోనండి. నేనేమి రకరకాల మసాలాలు ఏమి వేయనండి. ఈ చేపల పులుసు అయినా ఫ్రై అయినా కూడా న్యాచురల్గా ఉండే ఇలా కొత్తిమీర ఉల్లిబొందు అవి సఫిషియెంట్గా వేస్తానమాట. అలా తాలింపులో ఒక లవంగాయ ఒక దాల్చిన చెక్క వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుని అవి చక్కగా వేగిన తర్వాత ఇలా మ్యారినేట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి అంటే ఫ్రై చేయగా మిగిలిన ముక్కలు ఉంటాయి కదా, వాటన్నిటిని ఈ నూనెలో మగ్గనిస్తానండి. ఎప్పుడైనా సరే మనం చేపల పులుసు చేసుకునేటప్పుడు ఆ ముక్కలు నూనెలో మగ్గాలి. అలా మగ్గితేనే చేప నీచు వాసన రాకుండా పచ్చిగా ఉన్నట్టుగా లేకుండా చాలా రుచిగా ఉంటుంది అనమాట. అయితే నూనెలో మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని అవి కొంచెం తెరులుతున్నప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండు గుజ్జంతా తీసుకుని చక్కగా ఆ పులుసు పిండి వేసుకున్నాను. అంతే, ఎక్కువ టైం అయితే పట్టదండి చేపల పులుసు. ఒకసారి హైలో కొంచెం ఎక్కువసేపు మరగనిస్తే చాలన్నమాట. ఫస్ట్ కొంచెం పలచగా ఉన్న కాసేపటికి గ్రాడ్యువల్గా చక్కగా దగ్గరకు వచ్చేసి చిక్కపడుతుంది పులుసు. ఇంకోటి ఏంటంటే మనందరికీ తెలిసిన విషయమే, అన్ని కూరలు వేడిగా తింటే బాగుంటాయి, కానీ చేపల కూర మాత్రం చక్కగా చల్లారిపోయిన తర్వాత తింటే బాగుంటుందండి. పైగా ఒకరోజు ముందు వండుకుని అది ఎక్కువగా కదపకుండా నెక్స్ట్ రోజు తింటే ఇంకా కమ్మగా ఉంటుందండి. ఆ పులుసు ఆ మసాలాలన్నీ ముక్కకు పట్టి భలే రుచిగా ఉంటుందండి. ఇదే కనుక ఇంకా మట్టి మూకుడులో చేస్తే ఇంకా కమ్మటి టేస్ట్ వస్తుందండి. అన్నీ పాతకాలం పద్ధతిలో చేస్తేనే ఏ వంటైనా రుచిగా ఉంటుందండి. మనకి ఈ కొత్త సౌకర్యాలు కొత్త పద్ధతులు వచ్చినాయి, కానీ ఏదైనా పాత పద్ధతే బాగుంటుందండి. ఇంకా భోజనం చేసిన తర్వాత ఇది ఈవినింగ్ టైం అండి. ఇవన్నీ కూడా కుకీసు బ్రౌనీసు ఇవండి. మా అక్కళ్ళ పాప బేకరీ స్టార్ట్ చేసింది కదా, తను మా బాబాళ్ళ కోసం చక్కగా మంచిగా తయారు చేసి పంపించిందండి. ఇంకా ఏంటంటే కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటా మేము టీ తాగుతున్నాము, పిల్లలేమో టీవీ చూస్తా ఈ బ్రౌనీస్ అవి తిన్నారనమాట. ఇంకా ఆదివారం వచ్చిందంటే అది భోజనం చేసిన తర్వాత కానివ్వండి, ఈవినింగ్ లేజర్గా ఉన్న టైంలో కానివ్వండి, సండే ఎడిషన్లోని ఈ కథ చదవాల్సిందేనండి. ఆ కథ చదివితేనే నాకు సండే చక్కగా ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. చక్కగా కూర్చుని ప్రశాంతంగా టీ తాగిన తర్వాత ఈ కథ చదివిన తర్వాత ఇంక ఇంట్లో ఉన్న చిన్న పనులన్నీ చేసుకుని ఈరోజు బయటికి వెళ్ళే పని ఉందండి. మొన్న ఈ మధ్య మా అత్తయ్యకి ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా, అయితే ఆ అత్తయ్య వాళ్ళ అమ్మాయి అంటే మా మేనమామ గారు అమ్మాయి మా రాధి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వెళ్ళి ఇంకా వాళ్ళని పలకరించి కాసేపు వాళ్ళతో ఉండి ఇంకా ఇంటికి తిరిగి వచ్చాం. ఇది అండి ఈరోజు మన వీడియో. అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.